హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సాఫ్ట్, ఎంతో టేస్ట్, నోట్లో వెన్నపూసలా కరిగిపోతూ చపాతీ, రోటీలలోకి అలాగే రైస్లో కూడా అదిరిపోయే మీల్ మేకర్ టొమాటో కర్రీ ఈరోజు మన రెసిపీ. మరి మన స్టైల్లో ఈ రెసిపీని తయారు చేయాలంటే కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేయాల్సిందే. ముందుగా పండిన టమాటోలు, కొత్తిమీర, తాలింపు దినుసులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 200 గ్రాముల మీల్ మేకర్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొద్దిగా పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, స్పూను గరం మసాలా, అర స్పూను ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా పటిక బెల్లం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగం మొదలు పెట్టేద్దాం. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నీటిని తీసుకుందాం. నీటికి ఒక అర స్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పును కలిపి కాసేపు మూత పెట్టేసి మరకనిద్దాం. వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీల్ మేకర్ని ఈ నీటికి యాడ్ చేసి కాసేపు మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనిద్దాం. మీల్ మేకర్ సాఫ్ట్గా అయిపోయాయి. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ముందుగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుందాం. అలాగే టొమాటోలను కూడా సన్నగా చాప్ చేసుకుందాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్,
ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి ఈ టొమాటోలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు సన్నని సెగ మీద చక్కగా మగ్గనిద్దాం. టొమాటోస్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ముందుగా రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇంగువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా పటికి బెల్లం. ఇవన్నీ కలిపి పెట్టేసి సన్నని సెగ మీద మరి కాసేపు ఉడకనిద్దాం. చివరిగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్లేవర్స్ అన్ని మీల్ మేకర్ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి.
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరి కాసేపు ఉడకనివ్వండి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే, నోట్లో వేసుకోగానే వెన్నపూసలా కరిగిపోయే మీల్ మేకర్ టొమాటో కర్రీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా ఒక పట్టు పట్టేసేయండి. ఎంతో సింపుల్గా, హెల్తీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.